వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు నేను మీకు చూపించబోయే కార్ టాటా పంచ్. మళ్ళీ ఏంటి టాటా పంచ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. సో అదేంటనేది తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్ గా చూడండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ కార్ కున్న స్పెషాలిటీ ఏంటో. సో ఇప్పుడైతే కార్ చూసేద్దాం. టాటా పంచ్ ఇదైతే పెట్రోల్ వర్షన్ అన్నమాట. కార్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం రండి. కార్ అయితే మనకి కంప్లీట్ గా గ్రే కలర్ కనిపిస్తుంది, డార్క్ గ్రే కలర్. ఫ్రంట్ లో అయితే టాటా మనకి లోగో కనిపిస్తుంది క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఇదంతా పియానో బ్లాక్ ఉంది. ఇదంతా కనెక్టివిటీ క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది. సైడ్ లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ కనిపిస్తుంది. కింద హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ అంతా హార్డ్ ప్లాస్టిక్. ఆ కింద చూస్తే మనకి ఫాగ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. కార్ మాత్రం డార్క్ గ్రే కలర్ తో ఉంది. కలర్ లో అయితే కలిసిపోయింది. చాలా ప్లెజెంట్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. కార్ హార్డ్ ప్లాస్టిక్ తోటే గ్రిల్ అయితే డిజైన్ చేసింది. ఈ కింద కూడా టాటా ఏదైతే ఉందో సింబల్ అది వచ్చేలాగా గ్రిల్ అంతా డిజైన్ చేసింది. స్కిడ్ ప్లేట్ కూడా మనకి బ్లాక్ లోనే ఇచ్చారన్నమాట. సైడ్ పార్ట్ కి వచ్చేస్తే టైర్ వచ్చి R15 ఇంచ్ డైమండ్ కట్ అలవిల్ వీల్ అన్నమాట. మనకి టాటా బ్యాడ్జింగ్ చూస్తున్నాం. మధ్యలో చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి ఉంది. ఫ్రంట్ లో అయితే డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ లో అయితే డ్రమ్ బ్రేక్ ఉంది. సైడ్ మిర్రర్ కూడా బాడీ కలర్ ఏదైతే ఉందో గ్రే కలర్ అదే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇండికేటర్స్. హ్యాండిల్స్ కూడా సేమ్ బాడీ కలర్ లోనే ఉన్నాయి. రూఫ్ రైలింగ్ వచ్చి పియానో బ్లాక్ కలర్ తోటి ఇవ్వడం జరిగింది. సైడ్ పార్ట్ చూస్తే బాడీ క్లాడింగ్ అయితే ప్లాస్టిక్ ఇచ్చారు. ఫ్రంట్ లో గ్రిల్ అయితే ఏదైతే హార్డ్ ప్లాస్టిక్ ఉందో సేమ్ అదే హార్డ్ ప్లాస్టిక్ కింద యూజ్ చేయడం జరిగింది. ఇదంతా డార్క్ గ్రే అండ్ ఇది బ్లాక్ కలర్ అన్నమాట. ఇంకా ఇది వచ్చి పెట్రోల్ ట్యాంక్. 37 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. దీని మైలేజ్ వచ్చి 14 to 15 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది. ఇంకా రేర్ వ్యూ చూసేద్దాం. రేర్ పార్ట్ లో మనకి కనిపిస్తున్నాయి బ్యాక్ రేర్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇది ఇండికేటర్స్ అండ్ బ్రేక్ ల్యాంప్. మనకి ఇందులో టాటా అని చిన్నగా డిజైన్ చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ దీని షేప్ కూడా టీ లెటర్ తోటి మనకి షేప్ తోటి కనిపిస్తుంది. రేర్ లైట్ ఇక్కడ కనిపిస్తుంది. రేర్ వ్యూ కెమెరా చూసారు కదా, చాలా క్యూట్ గా ఉంది. ఇది టాటా పంచ్ అన్నమాట. క్రోమ్ ఎలిమెంట్ తోటి మనకి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సెన్సార్ చూస్తున్నాం. ఇక్కడ 2 సెన్సార్స్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ దాని పక్కనే కూడా ఏదైతే ఉందో టాటా కంపెనీని దాన్ని హైలైట్ చేస్తూ మనకి గ్లాస్ లో గానీ ఇక్కడ ప్లాస్టిక్ లో గానీ టీ లెటర్ అయితే హైలైట్ చేస్తూ డిజైన్ ఇవ్వడం జరిగింది. పైన చూస్తున్నాం మనం షార్క్ షేప్డ్ యాంటీనా. అది పియానో బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. మౌంటెడ్ ల్యాంప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. టాటా వాళ్ళు ఏ కారు కొన్నా కూడా ఒక యానిమల్ కి అయితే వాళ్ళు డొనేట్ చేస్తారని మనం చెప్పుకున్నాం కదా. దీనికి ఇక్కడ ఉంది ఖడ్గమృగం అన్నమాట. తెలుగులో అయితే, ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు తెలియదు. టాటా పంచ్ కొంటే దానిలోంచి కొంత పర్సెంట్ ఈ యానిమల్ కి అయితే వెళ్తుంది. సో ఇక్కడైతే స్పెషల్ గా ఒక స్టిక్కరింగ్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా. ఈ స్టిక్కర్ కి అర్థం ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. టైల్ గేట్ ఓపెన్ చేసి చూద్దాం బూట్ స్పేస్ ఎంత ఉందో ఏంటో. సో టైల్ గేట్ ఓపెన్ చేయగానే చిన్న అలర్ట్ అయితే వస్తుంది. చిన్నపాటి సౌండ్ తోటి మనం టైల్ గేట్ ఓపెన్ చేస్తున్నామని ఇండికేట్ అయితే చేస్తుంది. చెప్పుకోకర్లేదు, టాటాది బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది. టైల్ గేట్ ఓపెన్ చేసేటప్పుడే తెలుస్తోంది. బట్ ఇదైతే హైడ్రాలిక్ ఓపెన్ అన్నమాట. జస్ట్ ఓపెన్ చేసి చిన్న పుష్ ఇస్తే చాలు ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతుంది. ఇంకా బూట్ స్పేస్ చూస్తే 366 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. చాలా పెద్ద బూట్ స్పేస్. దీనికి సంబంధించిన కూడా ఒక స్పెషల్ పాయింట్ అయితే నేను చెప్తాను తర్వాత. ప్రస్తుతానికైతే ఇది బూట్ స్పేస్. చిన్న టూల్ కిట్ మనం చూస్తున్నాం. సీట్ అయితే ఫోల్డబుల్ లేదు. ఓకే, డ్రైవర్ సీట్ ఎలా ఉందో ఏంటో చూసేదా. ఇక్కడ మాత్రం సెన్సార్ డోర్ ఓపెన్. సో డోర్ ఓపెన్ చేసి చూద్దాం. కూర్చోవడం కూడా చూసారా, నేను చాలా కంఫర్టబుల్ గా కూర్చుంటున్నాను నా హైట్ కి. డోర్ అయితే కంప్లీట్ గా ఓపెన్ అయింది. మనకి చాలా డ్రైవర్ సీట్ లోకి కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా డోర్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తున్నాం పియానో బ్లాక్ కలర్ తోటి హ్యాండిల్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి. దాని పక్కనే మినీ స్పీకర్. సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్ ఇక్కడ ఉంది. మనం లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి పవర్ విండో బటన్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. దాని పక్కనే మనకి డార్క్ కి లైట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తో మనకి వైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్మ్ రెస్ట్ దగ్గర ఇక్కడ మినీ స్లాట్ అయితే ఇచ్చారు. కీస్ లైక్ ఏమైనా పెట్టుకోవడానికి. కింద బాటిల్ హోల్డర్ ఉంది. ఇక్కడ పెద్ద స్పీకర్ అయితే ఉంది. డ్రైవర్ సీట్ లో కంఫర్ట్ అయితే కుషనింగ్ అయితే సాఫ్ట్ టచ్ తోటి ఉంది. కూర్చున్నప్పుడు సాఫ్ట్ గా అనిపిస్తుంది. అడ్జస్టబుల్ ఉంది. మాన్యువల్ అడ్జస్ట్ అన్నమాట. సీట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ మనకి కింద కంటే కిందకి అవుతుంది. రిక్లైనర్ అడ్జస్ట్మెంట్ దీనికి ఇక్కడ ఉంది. కొంచెం బ్యాక్ సైడ్ కి ఉంటుంది. బ్యాక్ రిక్లైనర్ ఏదైతే ఉందో అక్కడే దానికి అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. దాంతో మనం సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ కి అండ్ ఫ్రంట్ కి. సీట్ పుల్ చేసుకోవాలంటే ఇక్కడ లివర్ ఉంది. దీంతో సీట్ అయితే ఫ్రంట్ కి అండ్ బ్యాక్ కి పుల్ చేసుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చారు. అండ్ బ్యానెట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ ఇది పుల్ చేస్తే మనకి బ్యానెట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చిన్న స్లాట్ ఉంది. ఏదైనా థింగ్స్ మనం అయితే పెట్టుకోవచ్చు. ఇది ఆటోమేటిక్. సో 2 పెడల్స్ మాత్రమే మనం చూస్తున్నాం. ఇక్కడ ఉంది స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. దీనికి చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది. ఇది లాక్ అండ్ అన్లాక్ బటన్ ఇక్కడ ఇచ్చారు. ఎకో
ఎయిర్ కి సంబంధించిన బటన్, డ్రైవర్ దగ్గర ఏసీ వెంట్ ఫ్రంట్ లో. ఇక్కడైతే వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, ఇది డార్క్ గ్రే ఉంది, హార్డ్ ప్లాస్టిక్, ఇది బ్లాక్ ఉంది, ఇది వైట్ ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక డల్ గోల్డ్ ఫినిష్ తోటి ఇది డిజైన్ చేసింది అనమాట. కంప్లీట్ గా లోపల పాటుకు వచ్చేసరికి దీని లుక్ అయితే హైలైట్ చేయడానికి ఇట్లా డిజైన్ చేశారు. టాటా పంచ్ యొక్క కీ నా చేతిలో ఉంది, దీని చుట్టూ పియానా బ్లాక్ తోటి డిజైన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి లాక్ అన్లాక్ బటన్, ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి, ఇది కార్ అలర్ట్ చెప్పడానికి, అంటే కార్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి. ఇది క్లిక్ చేస్తే కార్ ఎక్కడ ఉన్నది అనేది తెలుస్తుంది అనమాట. ఇది స్టీరింగ్ మనం ఇక్కడ చూస్తున్నాం, కొంచెం సాఫ్ట్ టచ్ ఏం కాదు, హార్డ్ ప్లాస్టిక్, మరి అలాగని హార్డ్ కూడా కాదు. సో ఇక్కడ టాటా బ్యాడ్జింగ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి కనిపిస్తుంది. ఇవన్నీ మన క్లస్టర్ కంట్రోల్ బటన్స్, ఇదంతా వాయిస్ కమాండ్ తోటి సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి, కాల్స్ అటెండ్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ అంతా ఇక్కడ ఉంది. హారన్ ప్రెస్ చేయాలంటే కూడా దీంతో హారన్ ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ హారన్ సింబల్ ఇచ్చారు కదా, ఇది హారన్. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నాం హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ లివర్, ఇక్కడ లెఫ్ట్ లో చూస్తున్నాం వైపర్ కంట్రోలర్ లివర్ అన్నమాట. క్లస్టర్ ఇక్కడ చూస్తున్నాం, క్లస్టర్ లో చూస్తున్నాం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, టైం కనిపిస్తుంది, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సో అది కూడా అలర్ట్ చూపిస్తుంది. ఇంకా చూస్తున్నాం ఇక్కడ క్యూట్ మనకి టచ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది, దాని కింద ఏసీ వెంట్స్ కనిపిస్తున్నాయి. దీన్ని కూడా డల్ ఫినిష్ గోల్డ్ కలర్ తోటి మనకి డిజైన్ చేశారు. ఇది మనకి పార్కింగ్ బటన్, దీని కింద కూడా వైట్ కలర్ తో డిజైన్ చేశారు. ఏదైతే డోర్ లో ఉందో వైట్ కలర్, సో ఇందాక నుంచి వైట్ ఒకటే నోటీస్ చేశాను, దీనిలో కూడా టాటా ఏదైతే ఉందో అది సెల్ఫ్ డిజైన్ ఇచ్చారనమాట. టీ లెటర్, ఇక్కడంతా ఏసీ కంట్రోలర్స్, టెంపరేచర్ కంట్రోల్ బటన్స్, ఇవన్నీ 3 ఛార్జింగ్ పాయింట్స్, ఇది 12 వాట్స్ ఛార్జింగ్ పాయింట్, ఇది 5 వాట్స్ ఛార్జింగ్ పాయింట్, యూఎస్బి పిన్ అన్నమాట ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నాం గేర్, ఇది పియానా బ్లాక్ కలర్ తోటి అవుట్ లైన్ ఇచ్చి గేర్ రాడ్ దగ్గర అయితే స్పెషల్ గా అంటే హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు. ఇక్కడైతే మీరు 2 చూస్తున్నారు గేర్ రాడ్, సో దీని గురించి అయితే నేను తర్వాత చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నాం హ్యాండ్ బ్రేక్, ఇక్కడ కూడా ఇంకొక ఛార్జింగ్ స్లాట్ ఉంది, ఇది 5 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ అన్నమాట. ఇది కీ పెట్టుకోవడానికి ఇక్కడ మెన్షన్ చేసింది, కీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది హ్యాండ్ బ్రేక్ విత్ చిన్నపాటి క్రోమ్ ఎలిమెంట్ తోటి హ్యాండ్ బ్రేక్ అయితే డిజైన్ చేశారు. సీట్ కంఫర్ట్ లో ఆమ్రెస్ట్, ఇది ఆమ్రెస్ట్ అన్నమాట, ఇది సాఫ్ట్ టచ్ తో ఉంది, అక్కర్లేదు అంటే దీన్ని పైకి పెట్టేసుకోవచ్చు, కావాలంటే తీయచ్చు. ఇది డ్రైవర్ కి కో ప్యాసింజర్ సేమ్ ఆమ్రెస్ట్, ఇది అవసరం లేదంటే లేపేసేయచ్చు, అంటే ఫోల్డ్ చేసేయచ్చు పైకి. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది, సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఇంకా సన్ రూఫ్, ఇది పానోరామిక్ కాదు, చిన్న సన్ రూఫ్ ఉంది, ఫ్రంట్ రో వరకు మాత్రమే సన్ రూఫ్ ఉంది. దీన్ని మనం మాన్యువల్ గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ వాయిస్ మెసేజ్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. క్యాబిన్ లో లైట్ చూస్తున్నాం, ఇది లైట్ ఆన్ ఆఫ్ బటన్, ఇక్కడ కో డ్రైవర్ కోసం అక్కడ ఏసీ వెంట్ ఉంది. కింద గ్లో బాక్స్ చూస్తున్నాం, గ్లో బాక్స్ లో మినీ లైట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ సపరేట్ స్లాట్ ఇచ్చారు, పైన ఏమైనా పేపర్స్ లాంటివి పైన పెట్టుకోవచ్చు, కింద సపరేట్ స్లాట్, అంటే గ్లో బాక్స్ ఓపెన్ చేశాక 2 డిఫరెంట్ స్లాట్స్ అయితే పార్టిషన్ చేసి ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం రేర్ వ్యూ మిర్రర్. బ్యాక్ రోకి వెళ్ళాలంటే హ్యాండిల్ మాత్రం ఇక్కడ ఉందన్నమాట. ఇది గనక క్లిక్ చేసి ఇలా డోర్ ఓపెన్ చేస్తే మనం లోపలికి వెళ్ళగలుగుతాం. ఓకే, బ్యాక్ డోర్ ఓపెన్ చేసి అయితే నేను కూర్చున్నాను. ఫస్ట్ డోర్ అయితే కంప్లీట్ గా ఓపెన్ అయింది, అంటే మనకు బ్యాక్ రో లోకి వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్ గా డోర్ అయితే ఓపెన్ అయింది. పియానా బ్లాక్ కలర్ తో హ్యాండిల్ ఇచ్చారు డోర్ ఓపెన్ చేసుకోవడానికి. చిన్న మినీ స్పీకర్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ డార్క్ కి లైట్ కలర్ అంటే వైట్ కలర్ లో ఇక్కడైతే డిజైన్ చేశారు ఆర్మ్ రెస్ట్ దగ్గర. ఇక్కడ చూస్తున్నాం పవర్ విండో బటన్, ఈ పక్కన చిన్న స్లాట్ లైక్ చేంజ్ గానీ ఏదైనా కీస్ గానీ పెట్టుకోవడానికి. కింద అయితే బాటిల్ హోల్డర్ ఉంది, ఈ కింద పెద్ద స్పీకర్ ఉంది. సో లోపల కూర్చొని చూద్దాం కంఫర్ట్ ఎలా ఉందో ఏంటో. ఫస్ట్ సీట్ కంఫర్ట్ అయితే చూద్దాం. సీట్ కంఫర్ట్ అయితే కంప్లీట్ గా బాడీ రిలాక్సింగ్ మోడ్ లో అయితే ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇట్లా కూర్చోడానికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే కాదు, కంప్లీట్ గా హెడ్ రెస్ట్ మాత్రం సరిపోయేటట్టే ఉందన్నమాట. ఇదైతే సాఫ్ట్ కుషనింగ్ తో ఉంది, సీట్ కూడా టచ్ చేస్తుంటే సాఫ్ట్ గా ఉంది. 3 ప్యాసింజర్స్ ఈజీగా కూర్చోవచ్చు, బట్ 2 ప్యాసింజర్స్ కి మాత్రమే హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మధ్యలో ఆర్మ్ రెస్ట్ కి అయితే ఏం సపరేట్ గా లేదు, కప్ హోల్డర్ కూడా ఏం లేదు. సీట్ కి మాత్రం టాటా అని చెప్పి ఏదైతే వీళ్ళు టాటా సింబల్ ఏదైతే ఉందో టీ లెటర్, దాంతో ఈ సీట్ కూడా స్పెషల్ గా డిజైన్ చేశారు. డార్క్ కలర్ గ్రే కి లైట్ కలర్ గ్రే లో టాటా అనేది అయితే హైలైట్ అవుతుంది. సీట్ బెల్ట్స్ అయితే 3 సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోల్డబుల్ హ్యాండిల్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ సూట్ కి హుక్ కూడా ఉంది. ఇక్కడ బ్యాక్ రో కి ల్యాంప్ అయితే లేదు. 3 ప్యాసింజర్స్ ఈజీగా కూర్చోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం మనం ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో అది బాగా బ్యాక్ వచ్చేసింది. స్టిల్ నేను ఇక్కడ కూర్చుంటే నాకు చూసారా లెగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. నేను 5'6" హైట్ ఉన్నాను, సో స్టిల్ లెగ్ రూమ్ అయితే చాలా ఉంది. ఇంకా హెడ్ రూమ్ కూడా సఫిషియెంట్ గా ఉంది. పొజిషన్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది, చాలా కంఫర్టబుల్ గా కూర్చొని లాంగ్ డ్రైవ్ కూడా కంఫర్ట్ గా ఉంది అని చెప్తున్నాను. ఫైనల్లీ ఈ కార్ ఎందుకు రివ్యూ చేస్తున్నాను అనేది చెప్పబోతున్నాను. ఇక్కడ 2 గేర్ రాడ్స్ ఎందుకు ఉన్నాయి అనేది కూడా చెప్పబోతున్నాను. సో కష్టాలు అందరికీ వస్తాయండి, అధిగమించి నిలబడిన వాళ్ళే సక్సెస్ సాధిస్తారు. సో ఇది నా
ఒపీనియన్. సో అలాంటిదే నాకు ఒక పర్సన్ తెలిసారు, ఆయనకి యాక్సిడెంటల్ గా 2 లెగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యారలైజ్ అయినాయి. దాంతో ఆయన బెడ్ పై ఉండిపోయి కుంగిపోలేదు. ఆయన కొనుక్కున్న కార్ టాటా పంచ్ ఏదైతే ఉందో దాన్ని రీమోడల్ చేపించుకున్నారు. రీమోడల్ చేపించుకొని ఆయన సెల్ఫ్ గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. వినటానికి ఎంత బాగుందో తెలుసా. ఆయనని అంటే నేను చూశాను, మీకు కూడా చూపిస్తాను. ఆయన చెప్తుంటే ఆయన లైఫ్ లో జరిగిన సంఘటనలు కానీ అవన్నీ చూస్తుంటే నాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. దానికి సంబంధించిందే ఈ గేర్ రాడ్ అనమాట. ఇది ఎలా డిజైన్ చేసుకున్నారు ఏంటనేది ఆయన మాటల్లోనే విందాం, ఆయనతోటి మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు మీ అందరికీ నేను ఆయన్ని పరిచయం చేయబోతున్నాను. సో నేను టాటా పంచ్ కార్ రివ్యూ చేయడానికి మురళీ కృష్ణంరాజు గారిని కలుసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే ఆయన గురించి విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆయన్ని కలుసుకుంటానా అనిపించింది. ఆయన మీ అందరికీ కూడా పరిచయం చేయాలనిపించింది. ఎందుకంటే ఆయన మనందరికీ ఒక మోటివేటర్ అనమాట. అది నా పర్సనల్ ఫీలింగ్. అలాంటి వాళ్ళని చూసి చాలా మంది చిన్నపాటి సమస్యలకే తల్లడిల్లిపోయి కుంగిపోతూ ఉంటారు. సమస్య ఎలాంటిదైనా దాన్ని అధిగమించి నిలబడడమే సక్సెస్ కి మొదటి మెట్టు అనమాట. అలాంటి సక్సెస్ సాధిస్తున్న మురళీ కృష్ణంరాజు గారిని నేను మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ రోజు. సో ఆయన గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి. నమస్తే మురళీ కృష్ణంరాజు గారు. పంచ్ కార్ అయితే మీరు రీమోడల్ చేసుకున్నారు. మీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల, యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, అసలు ఏం జరిగింది మీకు? 2016 లో యాక్సిడెంట్ అయిందండి, కార్ యాక్సిడెంట్. సో 1 year తర్వాత ఆపరేషన్ అంటే చేసిన తర్వాత కూడా రికవర్ అయిపోయింది. సడన్ గా 2018 లో January 7th ఈవినింగ్ సడన్ గా ప్యారలైజ్ అయింది. ఇక్కడ నుంచి నడుం దగ్గర నుంచి ప్యారలైజ్ అయింది. దాని తర్వాత ఆపరేషన్ చేసి సక్సెస్ అవ్వలేదు. 6 months సఫర్ అయ్యాక కేరళ వెళ్ళాను. కేరళ వెళ్తే సేమ్ ఇలాంటి వెహికల్ నడుపుతున్నారు ఒక ఆయన. సేమ్ అలాగే చేయించుకున్నాం కానీ అవ్వలేదు నాకు. దాని తర్వాత నేను షిఫ్ట్ అవ్వడం కూడా చాలా టైం పట్టింది. సో అలా ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాను, కొద్దిగా రికవర్ అయింది. దాని తర్వాత షిఫ్ట్ అవ్వడం నేర్చుకున్నాక ఇలా ఓల్డ్ వెహికల్ సెల్ చేసి కొత్త వెహికల్ తీసుకుని ఆఫ్టర్ 2 months నేను ఇలా మాడిఫికేషన్ చేసుకున్నాను. హర్యానా ఆయన ద్వారా మాడిఫికేషన్ చేసుకున్నాను. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 42 ఉన్నది. 42. ఇంత చిన్న ఏజ్లోనే మీకు యాక్సిడెంట్ అయింది. సో మీరేమి ప్యానిక్ అవ్వకుండా కార్ని రీమోడల్ చేసుకొని మళ్ళీ డ్రైవ్ చేసి రోడ్డు మీదకి రావాలి, ఇలా థాట్ మీకు ఎలా వచ్చిందంటారు? ఇంట్లో ఇన్స్పిరేషన్ కూడా ఉందండి. మదర్, ఫాదర్, వైఫ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఫిజియోథెరపీ వాళ్ళు కూడా వాళ్ళు చేశారు, సంతోష్ గారు అని. ఆయన కూడా చేయడం వల్ల నేను ఇలా రికవర్ అయింది. కేరళ ట్రీట్మెంట్ కూడా బాగా సక్సెస్ అయింది. 2 times వెళ్ళాను. 2 times కూడా సక్సెస్ అయింది. కూర్చోవడం కారణం, మెయిన్ కారణం కేరళ. నెక్స్ట్ ఫిజియోథెరపీ సంతోష్ గారు. ఇప్పుడు నేను పని చేసుకోవడం అన్ని కూడా ఇదే మెయిన్ కారణం. నేను ఇంట్లో సపోర్ట్ కూడా బాగుంది. ఇప్పుడు మీరు కారు ఓన్ గా తీసుకుని వెళ్ళిపోగలుగుతున్నారా, డ్రైవ్ చేయగలుగుతున్నారా? సో కార్ లో మాడిఫై చేశారు, 2 గేర్లు కనిపిస్తున్నాయి. అదేంటంటే యాక్చువల్ గా 2 గేర్లా కనిపిస్తుంది. ఫ్రంట్ గేర్, ఫ్రంట్ కి బ్రేక్, బ్యాక్ ఏమో రైజింగ్ ఒకటే రాడ్ పెట్టారు. చాలా నైస్ గా ఉందండి. హర్యానా వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చేస్తారు. మెయిన్ ఆథరైజర్ అండి. ఆథరైజర్ వల్ల నేను లేట్ అయినా నీట్ గా వర్క్ ఉంటుందని తీసుకున్నాను. 2 కార్లు మీకైతే స్పర్శ లేదు. కింద ఉన్న మీరు యాక్సిలేటర్ గానీ క్లచ్ గానీ యూజ్ చేయలేరు. సో కార్ ఎలా డ్రైవ్ చేయగలుగుతున్నారు మీరు ఆ 2 లేకుండా? లెఫ్ట్ హ్యాండ్ హ్యాండిల్ తో డ్రైవ్ చేస్తున్నాను. మొత్తం కూడా దానిలోనే పెట్టేశారు సిస్టమ్ అంతా. సేమ్ ఏంటంటే రైజింగ్ కి బ్రేక్ కి మాత్రం ఆ సిస్టమ్ బాగుంటుందని చెప్పి నేను 2 months వెయిట్ చేసి మరి చేయించుకున్నాను. ఇక్కడ లోకల్ ఎక్కడ కూడా హైదరాబాద్ ఎక్కడ లేదు, హర్యానాలో. ఆయన నాకులంటే వీల్ చైర్ పేషెంట్ సేమ్ మాకులాగా ఉంటారు కాబట్టి వాళ్ళు ట్రబుల్ ఫేస్ చేసి ఇలాగ చేద్దాం, డిజైన్ చేద్దాం, అందరికి ఉపయోగపడుతుందని చెప్పి మెయిన్ ఇదే రీజన్. ఆయన స్ట్రగుల్ నుంచి ఆయన మోడిఫికేషన్ చేశారు ఇలా తయారు చేయడం. బాగా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా వాళ్ళు చేస్తారండి వాళ్ళు వచ్చి. మీకు అది తెలిసి మీరు కూడా మోడిఫై చేసుకున్నాక ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీ అనిపించింది. నేను బయటికి రాలేనేమో అనిపించాను కానీ నేను చాలా బాగా డ్రైవ్ చేస్తాను. ఫస్ట్ టెన్షన్ అనిపించాను. 6 years అయ్యాక నేను ఇలాగ తీయడం అంటే ఫస్ట్ లో ట్రబుల్ అదే కొద్దిగా టెన్షన్ అనిపించింది కానీ చాలా ఈజీగా ఉందండి. మూవ్ అయితే చాలా ఈజీగా ఉందండి. సేమ్ అందరూ చేసేలాగే నేను చేయొచ్చు. వాళ్ళకి నాకు ఏం తేడా లేదు. నేను హ్యాండిల్ తో డ్రైవ్ చేస్తాను, వాళ్ళు కాల్తో డ్రైవ్ చేస్తారు అంతే. మీ మాటల్లోనే తెలుస్తుంది ఎంత ఈజీగా ఉంది అనేది. అదే మీరు ఎంత ఈజీగా తీసుకుంటున్నారు, ఎంత ఈజీగా చెప్తున్నారు, మీ మాటల ద్వారా తెలుస్తుంది. హైవే అన్నా కూడా చాలా బాగుంది. మీరు డ్రైవ్ చేసేస్తున్నారు, ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. కాల్ నొప్పులు ఉన్నా, ఎవరైనా కాల్ పెయిన్స్ అన్నా కూడా ఎవరైనా ఎంచుకోవచ్చు. వాళ్ళు డ్రైవ్ చేయొచ్చు, చేతులు ఉన్న వాళ్ళు, కాళ్ళు ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు. ఎలా అన్ని అంటే ఇలానే కాదు, లెగ్ పెయిన్ ఉన్న వాళ్ళు, ఎక్కువ పోలియో ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళు కూడా చేయించుకున్నారు. చాలా వెహికల్స్ తిరుగుతున్నాయి. పోలియో ఉన్న వాళ్ళు మెయిన్ ఉన్నాయి, వాళ్ళు కూడా డ్రైవ్ చేయలేరు, ఇంకొక కాల్తో డ్రైవ్ చేయలేరు కదా. పోలియో ఉన్న మెయిన్ ఉన్నాయి. దాని తర్వాత ఒక లెగ్ పెంచ్ అయిపోయినా, 2 legs పెంచ్ అయిపోయినా, ప్యారలైజ్ అయిపోయినా, ఒక 2 legs లేకపోయినా సరే
నేను డ్రైవ్ చేస్తాను కాబట్టి ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు. ఒక హ్యాండిల్స్ 2 హ్యాండిల్స్ ఉంటే చాలు. ఇది లెఫ్ట్ హ్యాండ్ తో నేను డ్రైవ్ చేస్తాను. చాలా ఈజీ డ్రైవ్ అండి, నాకైతే నచ్చింది బాగా. అలవాటు పడిపోయింది. మీకు ఎన్ని రోజులు పట్టింది అలా హ్యాండ్ తో డ్రైవ్ చేయడానికి? నాకు 1 వీక్ లో వచ్చిందండి. 1 వీక్ లో వచ్చింది. చాలా స్ట్రాంగ్ ఉన్నారు మీరు. ఇదివరకు డ్రైవ్ చేసి ఉన్నాను బాగా. ఇక్కడ బాయిల్లో ఉంది డ్రైవ్ చేశాను కాబట్టి 1 వీక్ లో ఈజీగా వచ్చింది. చాలా ఈజీ అండి, కంఫర్ట్ గా ఉంది చాలా. టాటా పంచ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? టాటా పంచ్ ఏంటంటే నాకు హైట్ కి నా వీల్ చైర్ పెట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అన్ని చూసాం కానీ వ్యాగనర్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ టాటా పంచ్ అయితే హైట్ బాగుంటుంది, కంఫర్ట్ గా 5 మెంబర్స్ వెళ్ళడానికి బాగుంటుంది. ఇది కూడా వేయించుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. మెయిన్ ఏంటంటే జిఎస్టీ కూడా కన్సెషన్ వస్తుంది. ఇలా డిజబిలిటీ పర్సన్ జిఎస్టీ కలిసి వస్తుంది. నాకు 160 వరకు కలిసి వచ్చింది. ఆన్లైన్ లో పెట్టిన 1 వీక్ లో మనకి ఆన్లైన్ లో సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళ షోరూమ్ లో ఎవరైనా పెట్టుకోవచ్చు, టాటా అనే కాదు ఎవరైనా పెట్టుకున్నా జిఎస్టీ కన్సెషన్ వస్తుంది. అంటే ఇలా చేయించుకోవాలి అనుకుంటే ఈ హెల్త్ ఇష్యూస్ తోటి చేసుకోవాలంటే అంటే డిజబిలిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు డిజబిలిటీ. నెక్స్ట్ టోల్ గేట్ కూడా ఫ్రీ వస్తుంది. టోల్ గేట్ నేషనల్ వైజ్ మొత్తం అంతా కూడా వస్తుంది. టోల్ గేట్ ఫ్రీ, అది కూడా ఎగ్జామ్టెడ్ వస్తుంది, ఫ్రీ వస్తుంది. దానికి అది కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎలా ఉంది ఇప్పుడు కార్ డ్రైవ్ చేసుకుని బయటకు వస్తే బిఫోర్ కి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? అందరూ అనేవారు, అందరూ నేను డ్రైవ్ చేయలేనేమో అనుకున్నాను కానీ అందరూ చేసేలాగా నేను డ్రైవ్ చేస్తున్నానంటే చాలా గ్రేట్ అండి. నార్మల్ పర్సన్ ఎలా నడుపుతున్నారు మీరు అట్లా నడపొచ్చు. చాలా ఈజీ డ్రైవ్ అండి. నేను 2-3 చూసాను కానీ వాళ్ళు అంత బాగాలేదండి అక్కడ. ఇదైతే చాలా సింపుల్ గా ఉంది, చూడడానికి కూడా చాలా నీట్ గా ఉందండి. బయటికి కూడా కనపడదు ఎవరికి, మనం ఎలా చేస్తున్నట్టు కూడా తెలియదు ఎవరికి. చిన్న రాడ్ ఉంది అంతే మీది, ఏదైతే గేర్ రాడ్ ఉందో దాని పక్కన చిన్న రాడ్ తప్ప మిగతా అదంతా నార్మల్ ఉంది. కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అంత అవసరం లేదని చాలా బాగుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే కాన్ఫిడెంట్ గా చెప్పాలంటే చాలా బాగుందండి వెహికల్. ఎవరైతే నార్మల్ గా ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్ చుట్టుపక్కల అనుకుంటారు ఇంకా మీరు ఇట్లా ఉన్నారు, ఇక మీరు బెడ్కే పరిమితం అలా అనుకుంటారు. ఆ మాటలన్నీ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? మీరు తిరిగి కార్ డ్రైవ్ చేయాలన్న థాట్ ఎట్లా వచ్చింది? అంటే మెయిన్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉండి వాళ్ళు తీసుకున్న అమ్మాయి, డాడీ, వైఫ్, తర్వాత అందరు సపోర్ట్ వల్ల నేను ఇలా వేసి ఇలా తిరగడానికి కారణం వాళ్ళే సపోర్ట్. సో కార్ డ్రైవ్ చేస్తే హ్యాపీ అనిపించింది కూడా. బయటకు వెళ్దాం, ఇంకా లాంగ్ డ్రైవ్ చేయలేదు, చేయాలి. అది కానీ మిమ్మల్ని చూసి చాలా మంది మా వ్యూవర్స్ కానీ వాళ్ళందరూ ఇంకా స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వాలి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా అయితే కూడా సజెస్ట్ చేసేలాగా, అంటే ఎంత స్ట్రాంగ్ గా నిలబడచ్చు అనేది మురళి గారిని చూసి అయితే తెలుసుకోవాలండి. కంపల్సరీ ఇలాగ డ్రైవ్ చేయొచ్చు అని నాకు తెలిసింది. చాలా నేను చెప్పడం అంటే చాలా ఈజీ డ్రైవ్ అండి. ఇలా నాకు లాంటి ఇలాగ సఫరేల్కి ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. సో అనుకోకుండా అంటే మనం వాంటెడ్లీ చేయం, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవే యాక్సిడెంట్స్. సో అలా యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి చూస్తుంటాం. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాజ్ ఏ మోటివేటర్లా మీరు ఎలా అయితే నిలబడ్డారో వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? నాకులా అంటే నేను చాలా స్ట్రగుల్ అయినాను. ఒక 1 year వరకు కూడా ఇలా ఎందుకు అయిపోయింది అని చాలా డిసప్పాయింట్ అయిపోయి మెంటల్గా కూడా చాలా ఇది అయిపోయింది. అసలు ఎవరితో మాట్లాడలేకపోయాను నేను, అసలు ఎవరో ఫోన్ చేయలేదు. దాని తర్వాత నెమ్మదిగా కేరళ వెళ్ళి వచ్చాను. తర్వాత ఫిజియోథెరపీ చేయించాను. దాని తర్వాత నాకు తెలుసుకుని అలా నెమ్మదిగా పైకి వచ్చింది. ఇలా అవడం వల్ల కూడా సఫర్ అవసరం లేదు. మనం లేచి కొద్దిగా పట్టుదలగా నిల్చుంటే త్వరగానే రికవర్ అయిపోతామండి. అది డాక్టర్స్ వల్ల కూడా కదా, గాడ్ గిఫ్ట్. ఏంటంటే ఇంతవరకు రావడం కూడా ఆయన సహకారం కూడా ఉండాలి, గాడ్ గిఫ్ట్. ఎర్నింగ్స్ కూడా ఉండాలి, సపోజ్ అది కూడా ఉండాలి. అందుకని అది కూడా చూసుకుంటూ నెమ్మదిగా మనంతటా మనం లేవచ్చు. మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే అది సరిపోతుంది. మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే ఫిజికల్ గా ఏమైనా కానీ మనిషి అనేవాళ్ళు లేచి నిలబడగలుగుతారు. సో మురళి గారు కార్ అయితే తీసుకున్నారు, డ్రైవ్ చేస్తున్నారు. సో వర్క్ పరిస్థితి ఏంటండి? వర్క్ చేస్తున్నారా ఏమన్నా మీరు? ప్రెసెంట్ ఏం చేయట్లేదండి. వర్క్ ఏమన్నా ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను ఖచ్చితంగా. ప్రస్తుతానికి ఏమి చేయట్లేదండి. మామూలుగా డైలీ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ నుంచోవడం, ఇవన్నీ చేస్తున్నాను. అప్పుడప్పుడు కార్ వేసుకుని బయటకు వెళ్ళడం తప్ప వర్క్ చేస్తాను. నాకు కంప్యూటర్స్ వచ్చు, అకౌంట్స్ చేసేవాడిని, ఇదివరకు జాబ్ చేసేవాడిని. అందులో అకౌంట్స్ కానీ చేసేవాడిని, డేటా DTP ఆపరేట్ చేసేవాడిని. సిస్టమ్ పరంగా కూడా బాగా చేస్తాను, ఆన్లైన్ వర్క్ చేస్తాను. అప్పుడప్పుడు యూనివర్సిటీ వర్క్స్ కూడా చేస్తుంటాను. ఇంకా ముందు ఏమైనా వర్క్ హోమ్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. మీరు వర్క్ చేసుకుంటూ కార్ చేసుకుంటూ నార్మల్ లైఫ్ లోకి మీరైతే వచ్చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, సో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది వాళ్ళ స్ట్రగుల్స్ని అవన్నీ కూడా అధిగమించాలని కోరుకుంటున్నాను నేను.
ఇదేమో రైజింగ్ కింద మారుతాయి, ఇదేమో రైజింగ్, ఇదేమో బ్రేక్. మార్చుకోండి స్టార్ట్ బటన్ అలా కాకుండా రివర్స్ చేసుకోండి. న్యూట్రల్లో పెట్టి ఇది బ్రేక్, ఇదేమో యాక్సిలేటర్. న్యూట్రల్లో ఉన్నప్పుడు బండి మూవ్ అవ్వదు, అందుకనే రన్లో పెట్టుకున్నప్పుడు మాత్రం ఇది బ్రేక్ వేసి ఇది రన్లో పెట్టాలి. ఇది బ్రేక్లో ఉంది కాబట్టి ఎక్కడికి మూవ్ అవ్వదు. ఇదేమో న్యూట్రల్. ఇలా కూడా సేమ్ ఇలాగే చేయాలి. సేమ్ ఇలా బ్యాక్ చేసుకోవాలి. సేమ్ బ్రేక్ పట్టుకుని బ్యాక్ సేమ్ మా ఇంటి దగ్గర నుంచి గ్రౌండ్కి ట్రావెలింగ్ కంఫర్ట్గా ఉంది. నాకైతే కంఫర్ట్. 6 years తర్వాత నేను డ్రైవ్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా మురళీ గారు యొక్క లైఫ్ స్టోరీ ఎలా ఉందో. ఆయన పడినా కానీ మళ్ళీ లేచే ప్రయత్నం అయితే ఎలా చేశారో, కార్ కూడా డ్రైవ్ చేశారు, అలాగే వర్క్ కూడా చేయాలనుకుంటున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా వస్తే కనుక ఆయన వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళ ఎవరి ద్వారా అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్స్ ఏమన్నా ఉంటే మురళీ గారికి చెప్పాల్సిందిగా నేను పర్సనల్గా కోరుకుంటున్నాను. అంతేకాదు ఈ కార్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నార్మల్గా నేను చెప్తుంటాను, ఈ కార్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు అని చెప్పి పలానా షోరూమ్. ఈసారి అయితే ఈ కార్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఈ కార్ని ఎలా మోడిఫికేషన్ చేసుకున్నారు, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కనుక మురళీ గారి నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీరు ఆయనకి కాంటాక్ట్ చేస్తే కూడా ఆయన మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారనమాట. సో చూసారు కదా టాటా పంచ్ యొక్క రివ్యూ. దీన్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా అనిపించిందంట, అందుకనే టాటా పంచ్ అయితే చూస్ చేసుకున్నారు. అంతేకాదు మురళీ గారికి సంబంధించిన వీల్ చైర్ బూట్ స్పేస్ లో చాలా ఈజీగా పట్టిందంట. సో ఆ బూట్ స్పేస్ కూడా వీళ్ళకి హెల్ప్ అయింది. చాలా కార్లు చూశారు, బట్ టాటా పంచ్ లో బూట్ స్పేస్ అయితే వాళ్ళకి కంఫర్టబుల్ గా అనిపించింది వీల్ చైర్ పెట్టుకోవడానికి కూడా. అందుకని స్పెషల్ గా టాటా పంచ్ కార్ అయితే వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్పెషల్లీ నేను చెప్పుకునేది ఏంటంటే చాలా మందికి ఈ వీడియో అంటే నా పర్సనల్ దీనికోసం అయితే చెప్పట్లేదండి, ఈ వీడియో షేర్ చేయమని. ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంటల్ గా ఇట్లా అయిన వాళ్ళకి మోటివేటర్ గా మురళీ గారు మారాలనుకుంటున్నాను. అందుకోసమన్నా వీలైనంత వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుంది, కారు రీమోడల్ చేసుకోవడానికి కూడా అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దానికోసం స్పెషల్లీ అడుగుతున్నాను అనమాట.